ఫ్రెండ్స్, బిగ్ బాస్ లో ఇవాళ చిల్డ్రన్స్ డే కదండి. అందుకనే ఇంటి సభ్యులందరికి కూడా వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ ని బిగ్ బాస్ చక్కగా ఆ గార్డెన్ ఏరియాలో అమర్చారన్నమాట. అమర్చంగానే ఒక్కొక్కళ్ళు కూర్చుని వాళ్ళ చిన్నప్పుడు విశేషాలు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే కళ్యాణ్ మాత్రం చాలా ఎమోషన్ కి గురయ్యాడు. ఎందుకంటే తను పేదరికం వల్ల తన మదర్ ఫాదర్ యొక్క ప్రేమని అతను పొందలేకపోయాడు, కేవలం ఆర్థిక సమస్యల వల్ల. తర్వాత అసలు ఎవరైనా ఫ్యామిలీస్ చూసినా, లేకపోతే వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు చూసినా చక్కగా ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ కళ్యాణ్ మాత్రం అసలు అతనిలో ఆనందం అనేది కనపడలేదు. ఎందుకంటే తన పేదరికం, చిన్నప్పుడే తనని హాస్టల్లో పెట్టడం వల్ల, తర్వాత పేదరికం వల్ల వాళ్ళ అమ్మ నాన్న కూడా, అందరి తల్లిదండ్రులు అక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు వచ్చేవారు కాదు. తర్వాత ఏమో దానివల్ల ఏంటంటే కళ్యాణ్ అమ్మ నాన్న లవ్ని అతను పొందలేకపోయాడు. అందుకనే ప్రతిసారి బిగ్ బాస్ లో కూడా మా మదర్ రారు, మా ఫాదర్ రారు అంటుంటే వాళ్ళ ఇంటి సభ్యులకి అర్థం కాలేదన్నమాట. అప్పుడు ఇంకా ఆ చిన్నప్పుడు ఫోటో చూడంగానే ఒక రకమైన బాధకు గురయ్యి తన సంఘటనలన్నీ ఇంటి సభ్యులందరికీ చెప్పి బోరుమని కన్నీళ్ళు పెట్టుకోవడానికి పాపం ఇంటి సభ్యులందరూ కళ్యాణ్ని దగ్గర తీసుకుని ఓదార్చారన్నమాట. అలాగే ఎమ్ము కూడా తన చిన్నప్పుడు ఫోటో చూసి చాలా ఎమోషన్ కి గురయ్యాడు అనమాట. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్య ఒక తండ్రిలా తను చూసుకునేవాడని, తర్వాత వాళ్ళు చాలా చాలా పేదవాళ్ళని, తర్వాత ఏమో వాళ్ళ అమ్మ అసలు తను కలదలుచుకోలేదని. ఎందుకంటే ఆర్థిక సమస్య అప్పటికే చాలా ఎక్కువగా ఉందిటండి, అందుకు కలదలుచుకోలేదట. కానీ నేను పుట్టాను, ఆ తర్వాత మా అన్నయ్య నన్ను ఎంతో ఇదిగా చూసుకునేవాడు. ఇద్దరం కూలి పనికి వెళ్తూ ఉండేవాళ్ళమి. అక్కడ మా అన్నయ్య పాపం ఎన్నో బస్తాలు అవి మోసేటప్పుడు వాడు 10 బస్తాలు మోసి నాకు 4 బస్తాలే ఇచ్చేవాడు మోయమని. అంత ప్రేమగా నన్ను చూసుకున్నాడు. అసలు నేను వాళ్ళ రుణం, మా అన్నయ్య రుణం తీర్చుకోలేను. ముఖ్యంగా మా అమ్మ ఎన్నో కష్టాలు పడి 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 మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. నేను అసలు ఎలా తీర్చుకోవాలో కూడా వాళ్ళ రుణం నాకు అర్థం కావట్లేదని ఇమ్మో కూడా చాలా ఎమోషన్కి గురయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటే అప్పుడు ఇంటి సభ్యులందరూ పాపం అతన్ని ఓదార్చారు. ఇలాగా వాళ్ళ యొక్క ఫోటోలు చూసి చిన్ననాటి విశేషాలు తలుచుకుంటూ ఒక్కొక్కళ్ళు లైన్గా చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఏమనుకుంటున్నారో వీటి గురించి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.